హాయ్ అండి, నా పేరు జయశ్రీ. వెల్కమ్ టు మామీ టాక్స్. ఈరోజు వ్లాగ్ని మార్నింగే స్టార్ట్ చేశాను. మార్నింగ్ అంటే 5కో 6కో అనుకోకండి, 7:30కి స్టార్ట్ చేశాను. వేదిక్ స్కూల్ 9 o'clockకి. వాడికి ఈరోజు లంచ్ బాక్స్ ఇవ్వాలి, హస్బెండ్ కూడా లంచ్ బాక్స్ ఇవ్వాలి. ఈరోజు ఆఫీస్కి వెళ్తున్నాను అనమాట. హైబ్రిడ్ మోడ్లో ప్రస్తుతానికి వెళ్తున్నారు. సో ఈరోజు ఆఫీస్ ఉంది. 9 o'clockకి వాడిని రెడీ చేసి పంపించడమే కష్టం అని అంటే 7:30 అయింది ప్రెసెంట్. 7:30కి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతున్నారు. ఈవెన్ 7 o'clockకి కూడా కొన్ని బస్సెస్ వస్తాయి, స్కూల్ బస్సెస్. అంత అర్లీగా అసలు ఎలా బయలుదేరుతున్నారో అర్థం అవ్వట్లేదు. అండ్ కిచెన్లో అయితే వంట అవుతుంది, కుక్కర్ పెట్టాను. అండ్ సైడ్కి శనగలు ఉడకబెడుతున్నాను. టిఫిన్ వచ్చేసి ఇడ్లీ. ఇక్కడ నుండి వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. బిఫోర్ దట్, మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ప్లీజ్ టు కన్సిడర్ సబ్స్క్రైబింగ్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. 7:30 కల్లా రెడీ అయ్యి బస్సులో కూర్చుంటున్నారంటే ఏ టైంకి లేస్తున్నారో. ఈ చలికాలంలో త్వరగా లేచి రెడీ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. హలో గైస్, మై నేమ్ ఈస్ వేదిక్ చంద్రన్. ఐఎమ్ గెటింగ్ రెడీ ఫర్ స్కూల్ చెప్తాడు. నేను ఇంట్రో చెప్పే టైంకి వేదిక్ దగ్గరలో ఉంటే వచ్చి వాడు చెప్తాడు హలో గైస్ అని చెప్పి. బట్ ఈరోజు స్కూల్కి రెడీ అయ్యే హడావిడిలో ఉన్నాడు, అందుకే రాలేదు. జస్ట్ ఫన్నీగా నేను హస్బెండ్ వాడిని ఇమిటేట్ చేస్తున్నాం అనమాట. అయితే ఇవన్నీ పీల్ చేసి పెట్టాను, గార్లిక్ కూడా పీల్ చేసి పెట్టేశాను. సో జస్ట్ ఇప్పుడు కట్ చేసి ఫ్రైడ్ రైస్ లాంటిది, కానీ ఫ్రైడ్ రైస్ కాదు, అది చేయబోతున్నాను అనమాట బాక్స్లో. వేదిక్ని స్కూల్కి పంపే హడావిడిలో ఉంటే లిక్షిత్ కూడా లేచాడు. ఇంతకు ముందు వరకు 8:30 ఆ టైంకి లేచేవాడు. బట్ ఇప్పుడు 7:30, 7:45 లేదా 7 o'clockకి కూడా ఒక్కొక్కసారి లేస్తున్నాడు. లిక్షిత్ లేచిన తర్వాత పనులన్నీ కొంచెం స్లో అయిపోతాయి. అందుకే నేను లేచిన వెంటనే ఫాస్ట్గా చేయడం, లేదా నైటే కొన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవడం ఇలాంటివి చేస్తున్నాను. ఎవరమ్మా? శ్రీపి లిక్షిత్ లేచాడు కదా, సో డైపర్ చేంజ్ చేసి ఫీడింగ్ ఇచ్చాను. అండ్ హస్బెండ్ వేదిక బయలుదేరడానికి ముందే ఇల్లు క్లీన్ చేసేస్తాను. ఇల్లు క్లీన్ చేయడం అండ్ కిచెన్లో పని, ఈ రెండు ప్యారలల్గా అవుతాయి అన్నమాట. ఇన్ కేస్ లిక్షిత్ నైట్ సరిగ్గా పడుకోనేలేదు, లేట్గా లేచానంటే ఈ పని స్కిప్ అయిపోతుంది. 11 o'clockకి 12 o'clockకి అలా అవుతుంది అనమాట. బట్ మార్నింగ్ లేచిన వెంటనే ఇల్లు క్లీన్ చేస్తే కానీ డే స్టార్ట్ అయినట్టు అనిపించదు కదా. మార్నింగ్ లేచిన వెంటనే ఇల్లు క్లీన్ చేయడం, మాప్ పెట్టడం, ఇదంతా ఏదో వార్మప్ సెషన్లా అనిపిస్తుంది నాకు. అంటే రోజంతా మనం పరిగెడతాం కదా, దానికి ఇది ఒక వార్మప్ సెషన్ అనమాట. 4 months ముందు వరకు మేడ్ ఉండేవారండి. అంటే పాత్రలు కడగడానికి, ఇల్లు తుడవడానికి కూడా మేడ్ ఉండేవారు. బట్ ఇప్పుడు పాత్రలు మాత్రమే వస్తున్నారనమాట. ఇల్లు నేనే తుడుచుకుంటున్నాను. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు కొంచెం నీట్గా క్లీన్ చేసుకోవాలి, డైలీ మాప్ పెట్టుకోవాలి కదా. చేస్తారు, బట్ ఏమో నేను చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు, అందుకని నేనే చేసుకుంటున్నాను. ఇల్లు మొత్తం డైలీ మాప్ పెట్టనండి. ఆ హాల్ పూజా రూమ్ వరకు మాప్ పెట్టేసుకుంటాను. టైం ఉంది, ఓపిక కూడా ఉంది అని అంటే ఇల్లు మొత్తం పెడతాను, లేకపోతే ఆ కొంచెం ఏరియా మాత్రం పెడతాను అనమాట. అండ్ క్లీనింగ్ సెషన్ అయిపోయిన తర్వాత ఇడ్లీ పెట్టేశాను. ఏం చేస్తున్నావు వేదిక్? వాటర్ బాటిల్ ఫిల్ చేస్తున్నావా? వెరీ గుడ్. బాటిల్ అక్కడ పెట్టేసి తుడవచ్చు, కంగారు అయిపోకు. వేదిక పనులన్నీ వాడే చేసుకునేలా కొంచెం ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేశాను. మెయిన్గా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలా వాటర్ బాటిల్ ఫిల్ చేయడం, బ్యాగ్లో పెట్టి క్లోజ్ చేయడం, అండ్ బుక్స్, పెన్సిల్స్ అన్నీ ఉన్నాయి కదా చూసుకోవడం, డ్రెస్ ముందు రోజు నైట్ తీసి పెట్టుకోవడం, ఇలాంటివన్నీ స్టార్ట్ చేశాను. వాడంతట వాడే చెయ్యడు, కానీ వెనక నుండి చెప్తూ ఉంటేనే చేస్తున్నాడు. సో కొంచెం టైం పడుతుంది ఇండివిజువల్గా వాళ్ళంతట వాళ్ళు చేసుకోవాలి అని అంటే. అండ్ ఇక్కడ ఇడ్లీలోకి కాంబినేషన్గా కొబ్బరి చట్నీ చేస్తున్నాను. కొబ్బరి ముక్కలు, వేయించిన శనగపప్పు, పచ్చిమిర్చి, ఉప్పు, చింతపండు వేసి గ్రైండ్ చేస్తాను. బట్ ఇక్కడ చింతపండు ప్లేస్లో తురిమిన ఉసిరికాయ లేదా గ్రైండ్ చేసిన ఉసిరికాయ అది వేసుకోవచ్చు, లేదా ఉసిరికాయని చిన్న చిన్న ముక్కలుగా చేసైనా వేసుకోవచ్చు అనమాట. ఈ చలికాలంకి కావాల్సిన సి విటమిన్ అనేది అందుతుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ఇంతవరకు ఒకసారి ట్రై చేయండి.
వేదిక్ రెడీ బాయ్ చేసి బాయ్ ఎవరికి అప్పకి బాయ్ చేసి బాయ్ అప్ప బాయ్ లిక్షిత్ తమ్ము బాయ్ బాయ్ తమ్ము బాయ్ లిక్షిత్ చెప్పు స్కూల్కి వెళ్ళి వచ్చేస్తాను స్కూల్కి వెళ్ళి వచ్చేసి ఆడుకుంటాను బుద్ధిగా ఉండు బూతిను బేగులో బ్రష్కో బజ్జకో ఆడుకో చాలు ప్లస్ 0 ఫ్యాన్ వచ్చి ఆల్రెడీ చల్లగా ఉందండి బాయ్ చార్లీ బస్ ఇంకా రాలేదు తెలీదమ్మా ఎండలోనే ఉండు డి విటమిన్ పీల్చు కొంచెం రా బస్సు ఇంకా రాలేదు ఎప్పుడు టైంకి వచ్చేస్తుంది ఇప్పుడు అంటే అతన్ని కూడా పంపించాలి కదా ఆఫీస్కి బాక్స్ ఇంకా పెట్టలేదు ఈరోజేమో లేట్గా వస్తుంది వంట సగంలో ఉంది అతను బయలుదేరినప్పుడే వేదికి బాక్స్ ఇచ్చేసి అలా వెళ్ళిపోతారనమాట సో ఇద్దరికి ఇంకా బాక్స్ పెట్టే పని ఉంది ఆల్రెడీ 9 అయిపోయింది ఇప్పుడు లేట్గా వస్తుంది బస్ వెళ్ళిపోయాడు ట్రాఫిక్ ఉందంటే అందుకే కొంచెం లేట్ అయింది అని అన్నారు చెప్పాను కదా ఫ్రైడ్ రైస్ లాంటిది కానీ ఫ్రైడ్ రైస్ కాదు అది చేస్తున్నాను ఆయిల్ దీనికి కొంచెం ఎక్కువే పడుతుందండి అండ్ మెయిన్గా గార్లిక్ ఎక్కువ వేసుకోవాలి చాలా చిన్నగా ఫైన్గా చాప్ చేసుకొని గార్లిక్ వేసుకోవాలి ఇందులో నేను ఎటువంటి సాస్ కానీ వెనిగర్ కానీ ఏమి వేయను ఈ వెల్లుల్లి ఫ్లేవర్ ఏదైతే ఉందో దానివల్ల మంచి టేస్ట్ వస్తుంది అండ్ బాగా ఫ్రై చేయాలన్నమాట చూస్తున్నారు కదా ఇలా బ్రౌన్గా వచ్చే వరకు ఫ్రై చేయాలి ఆ తర్వాత మనకి నచ్చిన వెజ్జెస్ నేను క్యారెట్ బీన్స్ ఉంటే క్యాప్సికమ్ వేస్తాను బ్రోకలీ వేస్తున్నాను ఇంకా మన ఇష్టమే తెలిసిందే కదా క్యాబేజ్ ఏమైనా వేసుకొని వాటిని మంచిగా అందులో ఫ్రై చేయాలి ఉప్పు వేసి కలిపి 2 మినిట్స్ మాత్రమే మూత పెట్టి మగ్గిస్తాను ఎక్కువసేపు మూత పెట్టి అంటే బాగా మెత్తగా అయిపోయేలా చేయను ఆ క్రంచీనెస్ ఏదైతే ఉంటుందో వెజ్జెస్లో అది ఉంటేనే ఈ రైస్కి బాగుంటుంది దీన్ని వెరైటీ రైస్ ఫ్రైడ్ రైస్ ఏదైనా పేరు ఏదైనా పెట్టుకోవచ్చు కానీ టేస్ట్ అయితే బాగుంటుంది మనం వేసిన కూరగాయ ముక్కలన్నీ కొంచెం సాఫ్ట్గా అయ్యి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్ వేస్తున్నాను మేము ఎక్కువ ఘాటు కూడా ఇష్టపడము తీపి ఇష్టపడం ఘాటు ఇష్టపడం అందుకే కొంచెం వేసానండి మీకు కావాలంటే ఎక్కువే వేయచ్చు పెప్పర్ పౌడర్ వేసి కలిపిన తర్వాత రైస్ వేసి కలిపేయడమేనండి బాస్మతి రైస్ వాడచ్చు నేనైతే ఇక్కడ నార్మల్ రైసే వాడుతున్నాను పెప్పర్ వేసే టైంలోనే కావాలంటే కొంచెం వెనిగర్ వేయచ్చు బట్ నేనైతే వేయడం లేదు పిల్లలకి పెట్టేటప్పుడు ఈ సాసు వెనిగర్ ఇలాంటివి ఈ మధ్య అవాయిడ్ చేస్తున్నాము మనకి బాగా అవేర్నెస్ వచ్చింది కదా సో అందుకని నేను అవేం వేయలేదు బాక్స్లోకి మార్నింగే చేయడానికి చాలా ఈజీగా అయిపోయే రెసిపీ కూరగాయలు నైటే కట్ చేసి పెట్టుకున్నా కూడా మార్నింగ్ జస్ట్ ఒక 10 మినిట్స్లో అయిపోతుంది రైస్ ఉడికించేసుకుంటే హస్బెండ్కి కూడా ఇదే పెట్టేశాను లంచ్ బాక్స్లో వేదిక్ లంచ్ బాక్స్ రెడీ అండ్ వెనక నుండి వింటున్నారు కదా లిక్షిత్ ఎలా అరుస్తున్నాడో హలో సో ఫైనల్గా 3 పెద్ద టాస్క్లు అయిపోయాయి వేదికని స్కూల్కి పంపించాను హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు దీక్షిత్ పడుకున్నాడు సో ఈ 3 పనులు అయిన తర్వాత వచ్చే ప్రశాంతత ఉంటుంది చూడండి ఎంత హాయిగా ఉంటుందో ఇల్లంతా కామ్గా ఉంటుంది కొంచెం సేపు అంటే లిక్షిత్ లేచే వరకు ఇల్లు కొంచెం కామ్గా ఉంటుంది తుఫాన్ తర్వాత ప్రశాంతతలా అనిపిస్తుంది అనమాట అండ్ వాళ్ళు వెళ్ళిన తర్వాత కొంచెం సేపు కూర్చొని రిలాక్స్ అయ్యి అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తాను వెంటనే చేయలేను అంటే పరిగెడుతూ ఉంటాం మార్నింగ్ అంటే ఒక 3 అవర్స్ అటు ఇటు సో ఆ కంగారుతో తినలేను అనమాట కొంచెం కూల్ అయ్యి అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తాను అండ్ అది అయిన తర్వాత ఇంకా మనకు తెలిసిందే కదా రొటీన్ వర్క్స్ లిక్షిత్ కూడా ఎక్కువసేపు ఏం పడుకోడు కొంచెం సేపు ఒక్కొక్కసారి ½ అవర్ పడుకుంటాడు ఒక్కొక్కసారి 1 అవరే పడుకుంటాడు అలా ఉంటుంది అనమాట సో వాడు లేచిన తర్వాత ఇంకా మళ్ళీ ఖాళీ ఉండదు వాడు లేచేలోపు నా బ్రేక్ఫాస్ట్ రిమైనింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకోవాలి సో ఇదండి ఈరోజు వీడియో అండ్ నాదొక చిన్న రిక్వెస్ట్ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఇలా లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే యూట్యూబ్ ఇంకా కొంతమందికి వీడియోస్ని సజెస్ట్ చేస్తుంది అనమాట సో మీలా ఈ వ్లాగ్స్ చూడడానికి ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఈ కంటెంట్ని సజెస్ట్ చేస్తుంది సో ప్లీజ్ డూ లైక్ అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ దట్స్ ఇట్ ఫర్ టుడే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ నేను వీడియో చేసినంతసేపు సౌండ్ వచ్చింది వీడియో ఆపేయగానే ఏం సౌండ్ లేదు ఏ వెహికల్స్ రావట్లేదు ఎంత చిరాకు వస్తుందో